హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఎవరు ఎల్కేసండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ మార్కెట్కే ఇది పెద్ద సైజు మేకపోతండి. సో జీరో హైబ్రిడ్గా చెప్తున్నారు. ఒకసారి మేకపోతను అయితే నీట్గా చూపిస్తాను, దాని తర్వాత డీటెయిల్స్ అన్ని అడుగుతాం అనమాట. చూస్తే దగ్గర దగ్గర ఒక 4 feet అయితే ఉండదండి. 4 అడుగుల హైట్ అయితే ఉండదు. నిలబడి ఉన్నప్పుడే 4 అడుగుల హైట్ ఉండదు, చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసండి. సో ఈరోజు అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. ఆటో హౌస్ జరిగి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఎవ్రీ థర్స్డే 5 AM మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది మేడం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. లేదంటే రాలేనటువంటి వాళ్ళు మన ఛానల్లో కంటిన్యూస్గా ఈ చిత్తూరు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, తిరుపతి డిస్టిక్ 3 డిస్టిక్ సంబంధించిన ఎంటైర్ మార్కెట్లకు సంబంధించిన వీడియోలు కంటిన్యూస్గా ప్రతిరోజు కొత్త వీడియోలు మన ఛానల్ వస్తుంటే విజిట్ చేయొచ్చు. అలాగే మన ఎల్కే ఛానల్లో మీ ప్రమోషన్ ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ దగ్గర ఆవులు, మేకలు, పొటేన్లు, ల్యాండ్, వెహికల్స్ ఏదైనా ఉన్నా కూడా మన ఛానల్ అయితే ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చండి. సో ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాము. మనది బిగ్ మార్కెట్ చిత్తూరు డిస్టిక్లో ఈ పుంగనూరు మార్కెట్ కూడా ఒకటండి. సో ఇక్కడ ఉన్నటువంటి పొట్టెన్లు కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ బక్రీద్ సందర్భంగా ఇది లాస్ట్ సంత అండి. దీని తర్వాత పుంగనూరులో ఉండదు. సో దానివల్ల మనకు ఇక్కడ పెద్ద సైజు పోతులు, పెద్ద సైజు పొట్టెన్లు అన్నీ వస్తాయి. సో ఏం రేట్లు పడతాను ఏమని కనుక్కుందాం. ఇది చూడొచ్చు, మీకు 100 కిలోల పై మాట అయితే ఉండదండి. సో దీన్ని అయితే డీటెయిల్స్ కనుక్కుందాం. బ్రదర్, జీరో హైబ్రిడ్ కదా, ఎన్ని కిలోలు చెప్పారు మీరు? లైవ్ 100+ లైవ్. మీట్ 50-60 మధ్యలో రావచ్చు. 60 కిలోలు ఇటు అటు రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తే దీన్ని 100 కిలోల పై మాటకి చెప్తున్నారండి. సో 100 కిలోల పై మాట వచ్చేటిగా ఉంది. లైవ్ ఆ రేంజ్లో అయితే ఉన్నది అనమాట. సో మీట్ ఎత్తుకుంటే మనకు 50-60 మధ్యలో వస్తుందని చెప్తున్నాడు. 50-60 మధ్యలో వస్తుందని చెప్తున్నాడు. ప్రైస్ ఎంత పడింది బ్రదర్ ఫైనల్గా? 75. మీరు కొనుక్కున్నారు 75,000కి అయితే కొన్నారంట. సోల్డ్ అయితే అయిపోయిందండి. ప్రజెంట్ మార్కెట్లో మీరైతే కొనుక్కున్నారనమాట. 75,000 రూపాయలకి అయితే కొన్నారంట. చూడొచ్చు, 60 కిలోలు మీట్ పర్పస్లో అయితే వస్తుందని చెప్తాను అనమాట. ఈ మేక పోతుకు సంబంధించి అయితే మనం చూస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అట్లే మనం చూస్తే నెక్స్ట్ మనం మార్కెట్ లోపలికి అయితే పోదామండి. సో మార్కెట్ లోపల వేసి ఆ సైజు పొట్టేన్లు ఏమైనా ఉన్నాయా, మేకపోతులు ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఉన్నాయండి, చాలా వరకు అయితే ఉన్నాయి. పొట్టేన్లు లాస్ట్ వీక్లోనే నాకు తెలిసి 120 కిలోల పొట్టేన్లు కూడా వచ్చినాయి. 120-130 కిలోల పొట్టేన్లు, మేకలు, మేకపోతులు అన్నీ వచ్చినాయి. సో ఆ రేంజ్లో ఉండేటి మనం ఈ వారం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూసుకోవచ్చండి, ఇది కూడా మంచి భారీ సైజు ఉన్నటువంటి పోతుంది. దగ్గర దగ్గర మనకు లైవ్ వెయిట్ ఒక 70-80 రావచ్చు. లైవ్ ఒక 70 కిలోలు ఇటు అటు రావచ్చు కూడా. బేరం కూడా జరుగుతున్నట్టుంది. సో ఏం రేటుకు అవుతుంది అనేది మనం కనుక్కుందాము. ఏం చెప్తానన్నా? ఏం చెప్తాను? తల 2 కలిపా 71,000 అయితే చెప్తున్నారు అంటే చూసుకోవచ్చండి. ఈ 2 పోతులు కలిపి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. అది కూడా 71 చెప్తున్నారు అంటే 35,500 రూపాయలు అట్లే చెప్తున్నానండి. 35,000+ చెప్తున్నారు. 35,000 35,000 రూపాయలు అయితే చెప్తున్నారు. సో మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దీన్ని ఒక 35 ఆ విధంగా వచ్చేట్టుగా ఉంది మీట్ అయితే. సో 30-35 మధ్యలో రావచ్చండి. ఈ 2 పోతులకు సంబంధించి ఇప్పుడు అయితే బేరాలు జరుగుతున్నాయి. సో ఒక 2,000-1,000 రూపాయలు ఇట్లా అట్లా డిఫరెన్స్లో అయిపోవచ్చు అనమాట. ప్రజెంట్ జరుగుతుండేది ఇక్కడ. తర్వాత ఏడ కూడా పెద్ద పోతులు అయితే ఉన్నాయి. ఈ పోతులు ఏం చెప్తారో చూద్దాం. కొన్ని జీరో బ్రీడ్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే మన లోకల్ బ్రీడెస్ అయితే ఉన్నాయి అనమాట. అన్నీ కూడా చూద్దాం చాలా వరకు. నా ఏం చెప్పారన్నా చెత్తనా? 65 2 65,000 అయితే చెప్తున్నారండి. దీంట్లో ఇవి కూడా జీరో బ్రీడే చౌల పోతులు. 65,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి 37,500 రూపాయలు పడుతుందండి. 37,500 రూపీస్ అయితే ఒకటి పడుతుంది. చూసుకోవచ్చు. 37-35 అన్నప్పుడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక 25-30 కిలోలు ఆ మధ్యలో అయితే 30 కిలోలు వస్తుంది కదా ఒకటి 30 కిలోల మీట్ అయితే చెప్తున్నారండి. చూసుకోవచ్చు. 30-32 కిలోలు ఆ విధంగా అయితే వచ్చేట్టుగా ఉండదు అని చెప్తాను అనమాట. ప్రజెంట్ చూసుకోవచ్చు. ఈ పోతులు ఏం చెప్తాను రమ్మా అన్న? ఏం చెప్పారు అన్నవి? 57 2నా 57,000 అయితే చెప్తానండి. ఇవి మన లోకల్ పోతులే. 57,000 రూపాయలు జత మీద చెప్తాను.
దీంట్లో ఒకటి కొంచెం చిన్నది ఉంది, కొంచెం పెద్దది ఒకటి ఉంది అనమాట. 57,000 రూపీస్ చెప్తాను. సో నెక్స్ట్ చూద్దాం మనము. కొంచెం అటు సైడ్ పోతే మొత్తం క్రౌడ్ అండి. మనం సైడ్లో మనకు కొంచెం డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఇక్కడ చూసుకుంటా మనం లోపల పోదాము. ఇక్కడ 2 బోతులు అయితే ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం డిఫరెన్స్ వీడే. ఈ 2 ఏం చెప్తాను అన్న దీన్ని? 31, 31,000 అయితే చెప్తాను దీన్ని. చూసుకోవచ్చు ఈ తెల్లపోతుని 31,000 చెప్తున్నాడు. మనకు యావరేజ్గా ఒక 25 అబ్బా మీట్ అయితే తెచ్చుడుకుంది. 25 కిలోల మీట్ అయితే తెచ్చుడుకుంది అనమాట. దాని తర్వాత ఏడో ఒక పోత అయితే ఉంది. ఈ పోతుని ఏం చెప్తారు అన్న దీన్ని? ఆ 2 కూడా ఏం చెప్తాను? జత 43, 43,000 అయితే చెప్తున్నాడు అండి. ఈ 2 కూడా చెప్పడం జత మీద 43,000 రూపాయలు చెప్తున్నాడు. 43,000 అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది తగ్గుతుంది అనమాట, తగ్గింపు ధర ఉంటుంది. ఒకటి వచ్చి కొంచెం పెద్దది, ఒకటి కాస్త చిన్నది అనమాట. సో చెప్పడం అయితే 43,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దామండి. మనకు ప్రైజుల వరకు మెయిన్గా ప్రైజు వెయిట్ మాట్లాడుకుంటే వెళ్ళిపోతాము. ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇంకొక వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది. సో పోతులు రేట్లు అన్నా ఏం చెప్పానండి? జత 2 35, 35,000 అయితే చెప్తానండి. ఈ జత మీద 35,000 రూపాయలు చెప్తాను. అప్పుడు ఒక్కొక్కటి మనకు 17,000 చిల్లర అయితే పడతాయండి ఒక్కొక్కటి. సో 17,000, 17,000 రూపీస్ అయితే ఈ యావరేజ్గా మనకు పడినప్పుడు 20 కిలో మీటర్ తెచ్చుకుంది. 20 ప్లస్ వచ్చుడుకుంది. 22 అయితే వచ్చుడుకోండి అనమాట. నా దీన్ని ఏం చెప్తానా? మేక అయితే పోతా ఏం చెప్తారా మేకనా? 22, 22,000 అయితే చెప్తానండి. పెద్ద సైజు మేక 22,000 రూపాయలు చెప్తున్నాడు. సో 25 ప్లస్ అయితే వచ్చుడుకుందాం. 25 కిలోల పైన అయితే వచ్చుడుకుంది అనమాట. సో దాని తర్వాత మేకపోతులు, పెద్ద సైజు మేకపోతులు. ఈ వీడియోలో అంతా చూపించేది మనము అన్ని బిగ్ సైజ్ పోతులు అయితే చూస్తున్నాం. అవే చూపిద్దాం ఈ వీడియోలో. ఏం తను బ్రదర్ ఇది? 25, 25,000 అయితే చెప్తాను. చూసుకొచ్చు దీన్ని 25,000 రూపాయలు చెప్తున్నాడు. సో మనకైతే 25 వచ్చుడుగా ఉంది. యావరేజ్గా 25 అయితే మీట్ వచ్చుడుగా అనమాట. నెక్స్ట్ చూద్దాం. పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, వచ్చినాయి. దాన్ని సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే మనం మేకపోతులు చూద్దాము. ఏదన్నా మేకపోతా ఏం చెప్తాను రా? 13.5, 13,500 రూపీస్ చెప్తానండి చెప్పడం. మన దగ్గర 20 ప్లస్ వస్తుంది. ఇది కూడా 20 కిలోల పైన వచ్చి. నెక్స్ట్ చూద్దాం. పెద్ద సైజు పోతులు అయితే 3 పోతులు అయితే ఉన్నాయి. ఏం చెప్తానన్న? తల ఒకటి ఏం చెప్తాను రా? 2 ఏం చెప్తారా? ఈ 2 జత మేక పోతులు 2 45, 45,000 అయితే చెప్తానండి. ఇవి చూసుకోవచ్చు. 45,000 రూపాయలు. ఆ మేకనే చెప్తాను రా. 30,000 మేక ఒకటే. ఓకే 30,000, 30,000 రూపీస్ మేక ఒకదాని చెప్తున్నారండి. ఈ 2 పోతులు కలిపి 45,000 చెప్తాను. 45,000 అయితే చెప్తాను అనమాట. అప్పుడు మనకు ఒకటి 22,500 రూపాయలు పడుతుందండి. 22,500 రూపీస్ పడుతుంది ఒక్కొక్క పోతు. సో మనకి 25 ప్లస్ అయితే వచ్చి మీటు. సో దాని తర్వాత చూద్దాం. పోతులు అయితే ఉన్నాయి. ఈడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. 3 పోతులు, 4 పోతులు అయితే ఉన్నాయి. పెద్ద సైజు పోతు. సో ఇవేం చెప్తారో కనుక్కున్నాం. అన్నీ కూడా మనకు మీట్ ఎత్తుకుంటే 30, 25, 27, 30 వచ్చి ఉన్నాయి. బ్రో ఏం చెప్తారు బ్రో? తలా 60,000 జత ఒకటే. జత 60,000. ఫ్రెండ్స్ చూస్తే 60,000 రూపీస్ అయితే చెప్తాను అండి జత మీద. అప్పుడు ఒక్కోటి 30,000 అయితే చెప్తున్నారు. సో దీంట్లో ఒక్కటి మాత్రం కొంచెం పెద్దగా ఉంది, మిగతాడంతా యావరేజ్గా ఉన్నాయి. 30,000 రూపాయలు చెప్తాడు. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 ప్లస్ వచ్చి ఏదైనా కూడా 30,000 రూపాయలు అంటే 30 కిలోల పైన తెచ్చుకుంటే. అన్నా మీది కంటిన్యూ వస్తున్నారు కదా మీరు? ఈ సంతేనా? అంగరారా మీ మీద ఉండరా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారన్నా? చింపరపల్లి. ఎక్కడదే? రామసముద్రం దగ్గర. ఓకే ఓకే ఓకే. సో అదేనమాట. ఇది 30 కిలోల పైన అయితే వచ్చి కూడా. సో 30,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట దీంట్లో వచ్చి. సో నెక్స్ట్ చూద్దాం మేకపోతులు. ఈడొక బ్యాచ్ లో కట్ అయితే ఉంది. దీంట్లో అయితే మొత్తం వ్యాపారాలు జరుగుతున్నాయి. తల ఏం చెప్తారా? ఏం చెప్తానన్నా ఒకటే? తల తల ఒకటి ఏం చెప్తారు ఆయన? బ్రో అడుగుతాండ్రా మీరు? ఎందుకు అడుగుతాండ్రా? ఎందుకు అడుగుతాను? మీనా? ఏం చెప్తానన్నా? 39 జత. 39,000 అయితే చెప్తాను అండి చెప్పడం. వ్యాపారం ఉంటుంది.
సో 39 జత మీద 2 కలిపి అనమాట. అప్పుడు ఒక్కోటి మనకు 19,500 ఆ విధంగా పడుతుందండి. 19,500 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది. సో 19,500 అని చెప్తున్నారు. మనకు 20+ వచ్చి కూడా మీటర్ 20 కిలోలు పై మాటనండి. సో చూసుకోవచ్చు. దాని తర్వాత పోతులు చూద్దాం. నా ఏ చెప్తానన్నా తల్లనా ఒకటి 22 ఫ్రెండ్స్ చూస్తే 22,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి 22 జత మీద వచ్చి 44 చెప్తారు. సో ఒక్కొక్కటి 22 అన్నప్పుడు మనకు యావరేజ్గా 20+, 20, 22, 23, 22, 23 కిలోలు అయితే వచ్చి అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు అన్నీ మనం పెద్ద సైజు పోతులే కాబట్టి నా పోతులు ఏం చెప్తాను రానా 32, 32,000 అయితే చెప్తాను. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 32,000 చెప్తున్నాను. సో దగ్గర 30 కిలోలు వచ్చి యావరేజ్గా 28, 30 అట్లా వచ్చి అనమాట. సో ఇది సంబంధించి అన్నా ఈ పోతులు ఏం చెప్తాను అన్నా ఎర్రపోతులే ఏం చెప్తాను దీన్ని 25, 25,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. వేరం చేసుకోవచ్చు. 25 అన్నప్పుడు మనకు 25, 24, 25, 24, 25 అయితే మీట్ వచ్చాడు కదా అనమాట ఈ పోతు. సో ఇదేం చెప్పారన్నా పోతు 25,000 రూపాయలు చెప్తానండి. 25,000 అయితే చెప్తాను అనమాట దాన్ని చెప్పడం. సో అది కూడా వ్యాపారం అయితే చేసుకోవచ్చు. మనకు వచ్చి 22, 25 మధ్యలో అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఏం చెప్తానన్నా 29, 29 చెప్తాను రండి దీన్ని చెప్పడం. సో దీన్ని కూడా వ్యాపారం చేసుకోవచ్చు. 29,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 29,000 మనకు మీట్ క్యాలిక్యులేషన్ 30+, 30 కిలోలు వస్తుందా పైన వస్తుందా 30 వస్తుంది. సో 28, 30 మధ్యలో అయితే మీట్ అయితే చెప్తాడండి. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇది కూడా. సో నెక్స్ట్ చూద్దాం. వ్యాపారం జరుగుతున్నది ఇది. ఏం చెప్తానా 37 మీరు ఎంత అడుగుతున్నారు 33.5. సో 37,000 అయితే చెప్తున్నారండి. సో 33.5కి అయితే బేరం జరుగుతుంది. 4,000 రూపాయలు అయితే బార్గెన్ జరుగుతుంది ఇది. సో మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కిలోలు రావచ్చునా 35, 35 వస్తుందని చెప్తాను అనమాట. 35 చెప్తాను. సో ఒక 2 కిలోలు ఇటు అటు రావచ్చు. 33కు 34కు బేరం జరుగుతుంది. యావరేజ్గా కిలో 1000 రూపాయలు జరుగుతుందండి. కిలో 1000 రూపాయలు ఎంత చెప్తా చిన్నడా 14,000, 14,000 అయితే చెప్తానండి. సో చూసుకోవచ్చు. చిన్న సైజు పోతే 14,000 రూపాయలు చెప్తున్నాడు. సో 15 కిలో వచ్చింది. 15 కిలోలు అయితే వచ్చేస్తుంది. ఇబ్బంది అవ్వలేదు. సో దాని వరకు అయితే మనం చూసాం. నెక్స్ట్ చూద్దాం. నా ఏం చెప్తానన్నా పోతున్నానా ఏం చెప్తాను 20, 25, 25 చెప్తానండి. 25,000 రూపాయలు చెప్తాను. వ్యాపారం చేసుకోవచ్చు. సో తగ్గింపు ఉంటుంది. 25 అన్నప్పుడు మనకు 25+ అయితే వచ్చి 25 కిలోలు పై మాటే వచ్చి. నెక్స్ట్ చూద్దాం. 2 పోతులు అయితే ఉన్నాయి. వ్యాపారం జరిగినట్టు ఉన్నాయి. ఇవి ఏం చెప్తారు ఎంత కొన్నారు కొనుక్కున్నారా ఎంత పడ్డాయనా పోతులా మేకలే నాది ఎల్కే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇవి ఎంత ఇవి 2 ఎంత కొన్నారు వస్తా ఒక్క నిమిషం 38,000 జత 38,000. ఎన్ని కిలోలు అనుకుంటారు మీరు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటారు 35 కిలోలు 35 కిలోలు అంతేలే. ఇప్పుడు కిలో 1000 రూపాయలు నడుస్తుంది. 1000 రూపాయలు కిలో యావరేజ్ గా నా అట్లా కాదన్నా చెప్పులే పర్లేదు లేదా సరే చెప్పు 75,000. ఎన్ని కిలోలు రావచ్చు అప్పుడు 40 వస్తుందా ఇప్పుడు కిలో ఎంత పడుతుంది అప్పుడు ఇప్పుడు కిలో 1000 రూపాయలు నడుస్తుంది కదా చెప్పడం అయితే ఎక్కువ చెప్తాను కానీ కిలో 1000 రూపాయల కాడికి యావరేజ్ గా ఈ 2 పోటీలు చూసుకోవచ్చు అండి. సో ఒక్కొక్కటి ఎంత పడిందన్నా 40,000. మీరు కొనుక్కున్నారా అమ్ముతూ ఉంటారా కొనుక్కున్నారు బక్రీద్ కింద కొన్నారు ఫ్రెండ్స్ చూస్తే 40,000 అయితే కొన్నారండి. ఒక్కొక్కటి 2 కలిపి 80,000 చెప్తున్నారండి. సో 40 కిలోలు అయితే చెప్తున్నాడు వస్తుంది అనేసి అప్పుడు కిలో 1000 రూపాయలు యావరేజ్ గా పడుతుందండి. ఏమంత తగ్గిది ఏమిలే. ఈ వారం ఇట్లా ఉంటుందా లేదా నెక్స్ట్ కూడా అట్లా ఉంటాయా నెక్స్ట్ వారం తగ్గుతాయి బక్రీద్ పోతే తగ్గుతానులా. థ్యాంక్ యూ అన్న. సో అదే అనమాట ఫ్రెండ్స్ చూస్తే మనకైతే కిలో 1000 రూపాయలు నడుస్తుందండి.
ప్రజెంట్. అదే ఫ్రెండ్స్, మనమైతే ద బిగ్ మార్కెట్ పుంగనూరులో అయితే ఉన్నాం అనమాట. అడ్రస్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది మార్కెట్ జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి విజిట్ చేయొచ్చు, లేదంటే రాలేనటువంటి వాళ్ళు మన ఛానల్ అయినా విజిట్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు ఇన్ఫర్మేషన్ అనేది మా ఛానల్ అయితే కంటిన్యూగా వస్తాను అనమాట. చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, పుంగనూరు.